రేవంత్ దెబ్బకు రెండు పిట్టలు. ఆర్కే గారు ఆంధ్రజ్యోతిలో సుదీర్ఘంగా రేవంత్ గారు తర్వాత కేసీఆర్ పైన ఒక చాకచక్యమైనటువంటి కథనం రాయడం జరిగింది. ఎట్లా ఉంది అంటే కేవలం ఒక కక్ష సాధింపు చర్యగా కేసీఆర్ గారు ఆయన 10 సంవత్సరాల పరిపాలనలో కేవలం ఓటుకు నోటు కేసు లోపల రేవంత్ రెడ్డి గారి ఇరిగేయడంలో ఒక భాగమైతే ఒక కాళేశ్వరం అవినీతి పైన రేవంత్ గారు వేసినటువంటి అడుగులు ఎత్తుగడలు మొత్తానికైతే కేసీఆర్ మొత్తం ఇరకాటంలో పెట్టింది. కేసీఆర్కు మింగలేక కక్కలేక ఫామ్ హౌస్కే పరిమితం చేసే పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం తనని ఏ విధంగా అయితే మాట్లాడకుండా చేశాడో అదేవిధంగా కేసీఆర్ పైన కూడా అంటే కేసీఆర్ పైన చేయడం కాదు కాళేశ్వరం అవినీతి జరుగుతున్నట్టుగా పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా తను నిరూపణ చేయడం జరిగింది. కాబట్టే జనంలో వాళ్ళ మీద అవినీతి ప్రకంపనలు అనేది ఎక్కువగా వచ్చాయి. దానికి తోడు మన కేసీఆర్ కుటుంబ కలహాలు, కుటుంబంలోనే వాళ్ళు తెర మీదకి వచ్చేసి వాళ్ళ నాయకులపైనే వాళ్ళనే మా నాన్నగారికి ఈ పరిస్థితి వచ్చింది, వాళ్ళ వల్లనే మేము అప్రతిష్ట పాలైనామని చెప్పేసి నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళ కూతురు కవిత గారు మాట్లాడిన యొక్క మీడియా సమావేశాలు కూడా తెలంగాణ యావత్ ప్రజానికం కూడా వినడం జరిగింది. దానిపైన గమ్మత్తైనటువంటి ఒక సమగ్ర సమాచారాన్ని మనకు ఆర్కే గారు చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ దూకుడుకు కేసీఆర్ పరిస్థితి తలకిందులవుతుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ జుట్టు దొరకపుచ్చుకొని ఒక ఆట ఆడుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే రేవంత్ ఎత్తుగడలకు చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న రేవంత్ అవకాశం కోసం ఎదురుచూశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కాళేశ్వరం సిబిఐ విచారణ చేయిస్తానని శాసనసభలో ప్రకటించాడు. విజ్ఞప్తి పంపడం ద్వారా ఇటు బీజేపీని అటు బీఆర్ఎస్ను ఒకేసారి ఇరకాటంలో పెట్టడం అనేది జరిగింది. బీజేపీ నాయకులేం తక్కువ తినలేదు. ఎందుకంటే నీ కూతురు పెళ్ళికి నేను రాకుండా చేసిండు, తీసుకుపోయి జైల్లో పెట్టని చెప్పేసి కూడా అన్నారు. మొత్తానికైతే సిబిఐకి ఆ కాళేశ్వరం అవినీతి ప్రాజెక్ట్ ఇవ్వడం వల్ల రెండు పార్టీలను కూడా చాలా చాకచక్యంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇరికేయడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా అవినీతిని జరిగిందని చెప్పింది. కేసీఆర్పై చర్యలు తీసుకొని ఉంటే కక్ష సాధింపు పాల్పడ్డారన్న అపవాదు వచ్చి ఉండేది. కేసీఆర్ అండ్ క్లీన్ చిట్ ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని నిందించే అవకాశం రేవంత్కు దక్కుతుంది. అలా కాకుండా కేసీఆర్ అండ్ సిబిఐ దోషులుగా నిర్ధారిస్తే తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాన అపవాదు నుంచి తప్పించుకోవచ్చు. ఇక్కడ చూడండి, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే సీఎం తదుపరి చర్యలు తీసుకుంటారని భావించి దాని ఆధారంగా చర్యలు తీసుకోకుండా నిలువరించాలని బీఆర్ఎస్ నేతలపై హైకోర్టు ఆశ్రయించారు. ఈ విషయంలో కూడా అంచనాలకు భిన్నంగా రేవంత్ వ్యవహరించారు. హైకోర్టు కూడా సిబిఐ విచారణకు అడ్డుకోజాలమని ప్రకటించింది. దీంతో నీళ్ళిచ్చిన మహానేతపై నిప్పులు కురిపిస్తారా అంటూ కేసీఆర్ మీడియాలో కథనాలు వండి వార్చారు. కేసీఆర్కు వ్యతిరేకంగా మహాకుట్ర జరిగిందని రేవంత్ ఏపీ సీఎం ప్రధాని మోదీ కలిసి కుట్ర పన్నారని నిందించడం మొదలుపెట్టారు. ఇబ్బంది ఎదురైన ప్రతిసారి చంద్రబాబు బూచిగా చూపించడం బీఆర్ఎస్కు అలవాటే. ఇప్పుడు కూడా కేసీఆర్పై సిబిఐ విచారణ జరిగితే అందుకు బాబే కారణమని నిందలు పెట్టారు. తెలంగాణ సెంటిమెంటు ఆవిరైతే కేసీఆర్ జెండా ఉండదు కనుక వ్యూహంలో భాగంగా బాబును ముడిసరుగా వాడుకోవాలని ఆక్షేపించాల్సింది లేదు. ఇక బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా తెలంగాణ యొక్క సెంటిమెంట్ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తిట్టడమే. ఇప్పటికి కూడా కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టులో రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ నరేంద్ర మోడీ ఈ ముగ్గురు కలిసి కుట్రబన్నారు. ఏ చిన్న అపవాదం వచ్చినా కానీ ఆంధ్ర ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును తిట్టడం అనేది బీఆర్ఎస్ వర్గీయులకు మాత్రం అది. అంటే ఇక్కడ ఈ సారాంశంలో అంచనా ఏమిటి అంటే ఒకవేళ బీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో గనక అస్తిత్వం గనక ఓలిపోతే రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీకి
మనుగడకే కష్టమవుతుందని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క ఈ వ్యాసంలో ఈ ఆర్టికల్లో మనకు ఈ విషయం విశదీకరణ అవడం అనేది జరుగుతుంది. ఇక 3 ఏళ్ల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని రేవంత్ బరాబర్ కోరుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎన్నికల పోరు కేంద్రీకృతం కావాలని మూడో పార్టీ రంగంలో ఉండకూడదని అన్నది రేవంత్ అభిమతం. అదే సమయంలో బీజేపీ కూడా బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని భావిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి సిబిఐ విచారణ పూర్తవుతుందో లేదో తెలియదు. వచ్చే ఎన్నికల నాటికి అసలు సిబిఐ విచారణ పూర్తవుతుందా కాదా అనేది కూడా ఇప్పటికీ స్పష్టత లేదు. అవుతే మంచిదే. కేసీఆర్ అండ్ కో పరిస్థితి దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా ఉంటుంది. కేసీఆర్ను దోషిగా నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోతుంది. అది కరెక్టే, అది తెలిసిన విషయమే. రాజకీయంగా అది తమకు ప్రయోజనకరం అని భావిస్తే కేంద్రం చర్యలు ఆ దిశగా ఉండొచ్చు. అంత దూరం వెళ్ళకపోతే బీఆర్ఎస్ను తమ పార్టీలో విలీనం చేయాలని బీజేపీ ప్రతిపాదించవచ్చు. ఒకవేళ కేసీఆర్ దోషి అని చెప్పేసి నిర్ధారణ మాకు రాజకీయంగా లబ్ధి కనుక చేకూరుతుంది అని బీజేపీకి ఉంటే దానిపైన విచారణ అనేది తొందరగా చేపడతారు. లేదంటే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉంటే ఇంకా జాప్యం జరగచ్చు అని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్ మళ్ళీ సీఎం కాగలరా అంటే ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి. సిబిఐ వచ్చే ఎన్నికల నాటికి ఆయనను నిర్దోషిగా ప్రకటించి వదిలేస్తే మాత్రం ప్రజల్లో సానుభూతి ఏర్పడి కేసీఆర్ సీఎం కావచ్చు. కేంద్రం పెద్దలు అంతా ఉదారంగా వ్యవహరిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. మరి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అంత ఉదారంగా మరి ఆ తీర్పు వస్తుందా చూడాలి. ఇంటి పోరు కూడా కేసీఆర్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కాళేశ్వరం అవినీతి జరిగిన మాట వాస్తవమేనని, కాకపోతే అప్పటి సాగునీటి మంత్రి హరీష్ రావు మాత్రమే పాల్పడ్డారని కేసీఆర్ కుమార్తె కవిత ప్రకటించారు. అవినీతి జరగడం వాస్తవమేనది హరీష్ రావుకు మాత్రమే పరితం అంటే ప్రజలు నమ్ముతారా? కేంద్రం సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే కేసీఆర్తో పాటు హరీష్ కూడా బోన్లో చిక్కుకుంటారు. అదే జరిగితే బీఆర్ఎస్ అస్తిత్వమే ప్రశ్నార్థకం అవుతుంది. మరి ప్రజలు విశ్వసిస్తలేరు. కేవలం హరీష్ రావు గారే కాళేశ్వరం అవినీతి మొత్తం చేశాడంటే అందులో కేసీఆర్కి భాగం లేదా అనేది కూడా ప్రజల్లో అనుమానాలు అన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ అది నిర్ధారణ అయితే మాత్రం అప్పుడు హరీష్ రావు కేసీఆర్ కూడా బోన్లో నిలబడే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే రాబోయే సంవత్సరాల్లో బీఆర్ఎస్ యొక్క అస్తిత్వమే సంపూర్ణంగా కోల్పోతుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు.